హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కమ్మనైన రుచులు. నేను ఇవాళ సూపర్ టేస్టీగా ఉండే లడ్డు రెసిపీని చూపించబోతున్నాను. అది కూడా శ్రావణ మాసంలో ఇంట్లో ఎక్కువగా నిలవ ఉండే తమలపాకులు ఇంకా పచ్చి కొబ్బరి యూస్ చేసి చాలా టేస్టీగా క్విక్గా అన్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే పిల్లలు కూడా ఈజీగా చేయగలిగే లడ్డు రెసిపీని చూపించబోతున్నాను. ఈ లడ్డూలు అయితే 4-5 రోజుల పాటు స్టాక్ కూడా ఉంటాయి. శ్రావణ మాసంలో మనకి ఎక్కువగా కొబ్బరి స్టాక్ ఉంటుంది కదా, దాంతోపాటు అమ్మవారి దగ్గర పెట్టిన తాంబూలంలోని తమలపాకులు, పేరంటాలు ఇచ్చిన తమలపాకులు ఎక్కువగా మిగిలిపోతూ ఉంటాయి. వీటిని వృధా కాకుండా ఇంట్లోనే చాలా ఈజీగా లడ్డూలాగా ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను. అందులోనూ తమలపాకులు కొబ్బరి రెండు ఆరోగ్యానికి మేలే చేస్తాయి కాబట్టి లడ్డూలు అయితే టేస్టీగా సూపర్గా హెల్తీగా కూడా ఉంటాయి. ముందుగా కొబ్బరిని ఇట్లా ముక్కలుగా కట్ చేసుకొని ఏదైనా ఒక కప్పుతో కొల్చుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. నేను కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు అయితే 1.5 కప్పుల వరకు వచ్చాయండి. వీటిని ఇలా మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకున్నాను. ఈ కొబ్బరి గ్రైండ్ చేసుకోవడంలో మనం వాటర్ని యూజ్ చేయకూడదు కాబట్టి వీలైనంత సన్నగా ముక్కలు కట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ తమలపాకులను కూడా శుభ్రంగా కడిగి తొడిమె భాగాన్ని వేరు చేసేసి ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. తమలపాకులు యాడ్ చేసుకునేటప్పుడు బాగా ముదురు ఆకులు అయితే మీడియం సైజ్ కొబ్బరికాయకి 20 ఆకుల వరకు పడతాయి. అదే కాస్త లేతగా ఉన్నాయనుకోండి 25 ఆకుల వరకు వేసుకోవచ్చు. నేను చేస్తుంది హాఫ్ కొబ్బరి చిప్పతోనే కాబట్టి అందులోనే అది మీడియం సైజ్ కొబ్బరికాయే, అందుకోసమని నేను 8 ఆకుల వరకు యాడ్ చేసుకున్నాను. దీంట్లో నేను ఎంత కొబ్బరి అయితే తీసుకున్నానో అంతే క్వాంటిటీలో చక్కెరని కూడా యాడ్ చేసేసి పొట్టు వలిచిన 3 యాలక్కాయ గింజల్ని యాడ్ చేసేసుకొని ఏమాత్రం వాటర్ పోసుకోకుండా మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. వాటర్ పోయకపోయినా సరే మనం కొబ్బరితో పాటు పంచదార కూడా యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి ఇలా చక్కగా మెత్తగా గ్రైండ్ అవుతుంది. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసి జస్ట్ 2 టేబుల్ స్పూన్స్ మాత్రమే నెయ్యిని వేసుకోవాలి. ఈ నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత కొన్ని జీడిపప్పుల్ని యాడ్ చేసేసుకొని దూరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. కంపల్సరీ జీడిపప్పునే కాదు, మీకు నచ్చిన ఏ డ్రై ఫ్రూట్స్ అయినా సరే ఇలా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో మనం తీసుకున్న కొబ్బరిలో సగం భాగం, అంటే మనం 1.5 కప్పులు కొబ్బరి తీసుకున్నాం కాబట్టి ఇలా 3/4 భాగం బొంబాయి రవ్వని ఈ నెయ్యిలోనే యాడ్ చేసేసుకొని సన్నని మంట మీద దూరగా వేయించుకోవాలి. రవ్వ వేగి మంచి వాసన వస్తుంది. అప్పటి వరకు కూడా ఇలా మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ ఉంచి బాగా మిక్స్ చేసుకుంటూ వేయించుకోవాలి. ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి తమలపాకుల పేస్ట్ని కూడా దీంట్లో యాడ్ చేసేసుకొని అదే సన్నని మంట మీద బాగా మిక్స్ చేసుకోవాలి. ముందు ఈ మిశ్రమం మిక్స్ అయినాక కొద్దిసేపు గట్టిగా ఉన్నా మళ్ళీ పలుచగా అయిపోతుంది. ఎందుకంటే పంచదార కరగడం స్టార్ట్ అయితే ఇది పలచబడుతుంది. మళ్ళీ పలచబడ్డ మిశ్రమం కొంచెం దగ్గరగా అయ్యే వరకు మిక్స్ చేసుకుంటూ ఉండాలి. నేనైతే ఈ లడ్డూల్లోకి ఎటువంటి ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవట్లేదు. మీకు మంచి కలర్ఫుల్గా కనిపించాలి అనుకుంటే కనుక ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి. ఈ మిశ్రమం కొంచెం దగ్గరగా వచ్చినాక కడాయి అంతా ఇలా స్ప్రెడ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా పూర్తిగా చల్లారినాక ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకొని లడ్డూలాగా చుట్టేసుకోవాలి. సరిగ్గా మిక్స్ చేసుకోకుండా లడ్డూలాగా చుట్టుకున్నాం అనుకోండి పై వైపు భాగం బాగా డ్రై అయిపోతుంది కాబట్టి అక్కడ హార్డ్గా లోపల సాఫ్ట్గా అలా లడ్డూలు షేప్లెస్గా వస్తాయి. కాబట్టి చేత్తో ఇట్లా బాగా నలుపుకున్న తర్వాత మాత్రమే లడ్డూలాగా చుట్టుకోవాలి. నాకైతే ఈ తమలపాకు లడ్డూలో జీడిపప్పు అంతగా నచ్చవు. నాకే కాదండి, మా అమ్మాయికి మా అత్తగారికి కూడా ఈ తమలపాకు లడ్డూలో డ్రై ఫ్రూట్స్ మిక్స్ చేసుకోవడం నచ్చదు. కాబట్టి నేను కొన్ని లడ్డూల్ని ఇలా మామూలుగా చుట్టేసుకుంటున్నాను. మిగతా లడ్డూలకైతే జీడిపప్పుని యాడ్ చేసేసుకొని లడ్డూలాగా చుట్టుకుంటున్నాను. ఈ లడ్డూల్ని విడిగా ఉంచినా కానీ 3-4 రోజుల వరకు తాజాగా ఉంటాయి. అదే ఫ్రిడ్జ్లో ఉంచామనుకోండి వారం రోజుల వరకు స్టాక్ ఉంచుకోవచ్చు. మీకు ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాలి. ఈ లడ్డూల్లో మనం ఎన్ని తమలపాకులు వేసుకున్నా కానీ ముందు రోజు ఉన్నంత కలర్ కానీ ఫ్లేవర్ కానీ మరుసటి రోజుకైతే ఉండదు, కాస్త తగ్గుతుంది. కాబట్టి కలర్ఫుల్గా కావాలనుకున్న వాళ్ళు మాత్రం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ మరీ ఎక్కువగా ఉంది అనుకున్న వాళ్ళు మరుసటి రోజు తినండి. ఇలా లడ్డూలో తమలపాకు వాడుకోవడం వల్ల అమ్మవారి దగ్గర పెట్టిన తమలపాకులు వృధా పోకుండా ఉంటాయి. అంతేకాకుండా ఈ వర్షాకాలంలో వచ్చే గొంతు నొప్పి, జలుబు, దగ్గు లాంటివి తొందరగా దరిచేరకుండా కూడా ఉంటాయి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎన్ని తిన్నా కానీ ఈ లడ్డూలు ఎటువంటి హాని చేయవు. అంతేకాకుండా ఈ లడ్డూల్ని తయారు చేసేటప్పుడు చక్కెరకి బదులుగా బెల్లాన్ని వాడుకున్నాం అనుకోండి షుగర్ పేషెంట్లు అయినా సరే 1 లేదా 2 లడ్డూలు తిన్నా కానీ ఎటువంటి హాని ఉండదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.